హాయ్ అండి, ఈరోజు జొన్నల ఉప్మా చేద్దాము. ఈ జొన్నల వల్ల ఉపయోగాలు ఏంటో నేను వీడియో లాస్ట్లో చెప్తానండి. స్కిప్ చేయకోకుండా మీరందరూ చూడండి. ఓకే, ఫస్ట్ జొన్నలు తీసుకుందామండి. ఆ జొన్నల్ని మిక్సీ పట్టాలి. బరకగా మిక్సీ పట్టిన తర్వాత వాటిని ఓవర్ నైట్ నానబెట్టాలండి. అలా నానబెట్టిన తర్వాత మనకు కావాల్సినవి పావు కప్పు జీడిపప్పు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఇంకా కరివేపాకు, అల్లం, కాలంజి, జీలకర్ర, తాలింపు దినుసులు ఇవన్నీ పక్కన పెట్టుకుందామండి. తర్వాత ముప్పావు కప్పు బెల్లం, రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా ఆయిల్ అండి. పొట్టు తీసిన ఉల్లిపాయను సన్నగా ముక్కలు తరుగుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత చిన్న అల్లం ముక్కను తీసుకుని దాన్ని కూడా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకున్న జొన్న రవ్వ తీసుకోవాలండి. తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి. చక్కగా మొత్తం కూడా కప్పున్నర జొన్న రవ్వ కూడా కుక్కర్లో మనం వేసేస్తున్నామండి. వేసి మన పూర్వకాలం పెద్దలండి ఎక్కువ జొన్న రొట్టెలు, జొన్నను తిని చాలా బలంగా ఉండేవాళ్ళు. పావు టీ స్పూన్ ఉప్పు వేయాలండి. ఉప్పు వేసిన తర్వాత ఆ కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో గ్యాస్ మీద పెట్టుకుని 3 విజిల్లు వచ్చే వరకు దాన్ని బాగా ఉడికించుకోవాలండి. తర్వాత వేరే బాణీ పక్కన పెట్టుకుని బాణీలో నెయ్యి కానీ లేదా ఒక 3 స్పూన్లు నూనె కానీ వేసి వేడెక్కిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత వేగిందండి, చక్కగా వేగింది జీడిపప్పు వేగిన తర్వాత జీడిపప్పు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే జీడిపప్పు వేయించిన బాణీలో ఇంకొంచెం నూనె పోసుకోవాలండి. నూనె పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర, కాలంజి, తర్వాత కరివేపాకు చిటపటమనేదాకా వేయించాలండి. వేయించిన తర్వాత ముందుగా మనం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసి చిన్నగా మనం కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేయాలండి. అల్లం ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు కూడా వేయాలండి. టమాటా ముక్కలు వేసి బాగా కలపాలండి. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు కూడా 3 విజిల్లు వచ్చినాయండి. వచ్చిన తర్వాత దాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు కడాయి మీద మూత తీసి టమాటా ముక్కలు మగ్గినాయో లేవో చూసుకుందాం. చక్కగా మగ్గినాయండి. మగ్గిన తర్వాత ఈ కుక్కర్లో ఉడికిన జొన్న రవ్వను తీసి వేయించుకున్న తాలింపులో వేద్దామండి. మొత్తం కూడా చక్కగా తీసేసుకుని ఆ జొన్న రవ్వను వేసి బాగా కలియబెడదామండి. చక్కగా కలియపెట్టి బాగా కలిసిందండి. చూడడానికి కూడా చక్కగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చక్కగా కలిపేసి ఆ తర్వాత మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గనిద్దామండి. మూత తీసి చూద్దామండి మగ్గిందో లేదో. చక్కగా మగ్గిందండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా తీసి పెట్టిన తాటి బెల్లాన్ని వేద్దామండి. తాటి బెల్లం వేసి బాగా కలుపుదామండి. మంచిగా మిక్స్ చేసుకుందాము. తాటి బెల్లం కూడా చాలా అంటే చాలా బలం అండి. సాధ్యమైనంత వరకు పంచదార తగ్గించి బెల్లం వాడండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాగా కలిసింది కదండి.
కలిసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదండి, జీడిపప్పు కూడా మనం ఉప్మాలో వేసేద్దామండి. ఉప్మాలో వేసేసి కలియబెట్టుకుందాం. టేస్ట్కి టేస్ట్ అండి, బలానికి బలం అండి. నిజంగా జొన్న ఉప్మా ఎంత బలం అంటే అంత ఆరోగ్యకరమైందండి. తప్పకుండా మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎందుకంటే చదువులు బాగా చదివి అలసిపోతారు పిల్లలు, చిన్నపిల్లలు త్వరగా. చూసారు కదండి, జొన్న ఉప్మా రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మీరు ట్రై. జొన్నల వల్ల ఉపయోగాలు: జొన్నలు తింటే బరువు కూడా తగ్గుతారు. కంటి చూపు మందగించడం తగ్గుతుంది. శరీరంలో చెడు కొవ్వును తగ్గించే గుణం ఈ జొన్నల్లో ఉంది. 1 కప్పు జొన్నల్లో ఫాస్ఫరస్ లభిస్తుంది. దీనివల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి.